హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే చేనికి పాదుల దగ్గర పత్తి చేనికి మందు అయితే వేస్తున్నారనమాట. ఎలా వేస్తారో ఎలా కలుపుతారో ఇంక చూపిస్తున్నాను. అంతేకాకుండా ఇక నుంచి మన ఛానల్లో అయితే పంట చేనులకి పత్తి చేనుకి కానీ మిరప చేనుకి కానీ ఎలా మందులు కొడతారు, ఎలా వేస్తారు అనేది కూడా ఇంకా వ్లాగ్స్లో ఉంటాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఒక 10 మందిలో ఒకరికైనా ఉపయోగపడుతుంది అనేది ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకు అంటే ఇంకా మా ఆయన కూడా అప్పుడప్పుడు ఫస్ట్లో చేలేసేటప్పుడు చూసేవాడు అనమాట. ఏ మందులు వేస్తే యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి వేసేవాడు అనమాట. ఇప్పుడు కంటిన్యూగా ఇంకా అలానే చేస్తున్నాం కాబట్టి ఒక 10 మందిలో ఒక్కరికైనా షేర్ అవుతుంది, ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంకా నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏమేమి మందులు అంటే మొన్న ఒక మందు వేసారు కదా, హాఫ్ కట్ట యూరియా అయితే మిగిలిచ్చారనమాట. ఇంకా 20 కట్ట మళ్ళీ యూరియా 2 కలిపి ఇంక ఇట్లా మన చేనికి పాదుల దగ్గర ఇట్లా సాలుపత్తి కాబట్టి పాదుల దగ్గర అయితే వేస్తే చెట్టు అనేది ఎదుగుదల ఉంటుంది, మెత్తదనము అనేది ఉంటుంది, పంట అనేది సమృద్ధిగా పండుతుందని ఇలా వేస్తారనమాట. ఇంకా చేనికి మందు ఎలా కొడతారు అలాంటివి మేము కొట్టే మందులు కూడా నేను ప్రతి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చుతున్నాయా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా షార్ట్ వీడియో ద్వారా అయితే కొంతమంది పెట్టండి పత్తి చేనులో అని కామెంట్ చేస్తున్నారనమాట. అందుకని నేను ప్రత్యేకించి చేను వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా వ్యవసాయంలో ఇలాంటివి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఒక చిన్న రైతుగా మేము చెప్పాల్సిన బాధ్యత మేమైతే చెప్తామన్నమాట. ఇంక ఇలా పాదుల దగ్గర అయితే ఇలా సంచితో మనము గిన్నెలు బకెట్తో అయితే చిన్న బకెట్తో అయితే మోస్తారనమాట. గిన్నెలు అయితే బరువుగా ఉంటాయి కాబట్టి ఇలా సంచిని ఇలా కట్టుకొని ఒక హ్యాండ్కి తగిలించుకొని వేస్తారనమాట. ఇలా వేస్తే ఏంటంటే పని అనేది సులువుగా ఉంటుంది, చేతులు అనేవి నొప్పి రాకుండా ఉంటాయన్నమాట. చిన్నపిల్లల్ని కూడా అంటే చిన్నపిల్లలు అంటే ఒక 11-12 ఇయర్స్ పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఇలా చెట్ల దగ్గర వేస్తే ఎడంగా చెట్లు అనేది చాలా బలంగా దృఢంగా అయితే ఉంటాయన్నమాట. ఇంకా మీ ఊర్లో ఏమేమి పంటలు పండిస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో ఇంకా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ అమ్మ కూడా వేస్తుంది అనమాట. ఎలా వేస్తుంది అనేది ఇంకా చూపిస్తూ అన్నమాట. చాలా ఆడతా పాడతా కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇలా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వేస్తారనమాట. పురుగు అనేది కానీ ఏమన్నా ఉన్నా కానీ మనకు కూడా తొందరగా అర్థమవుతుందని చెప్పేసి ఇంక ఇలా వేస్తూ ఉంటాను అనమాట. అంటే మందు వేసుకుంటూ చెట్టు పైన ఏదైనా పురుగు ఉందని గమనించుకొని దానికి తగ్గట్టు మందు అయితే కొట్టుకోవచ్చు అనమాట. ఇంకా అవి ముందు వీడియోస్లో ఖచ్చితంగా అయితే ఇంకా మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో ఇంకా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇంటికైతే వచ్చాము. వాటర్ క్యాన్లు అయితే మాకు ఇంటి ముందుకు మినరల్ వాటర్ ఇలా క్యాన్లతో అయితే పోస్తారనమాట. ఇంకా మా బావగారు పాప ఇద్దరైతే క్యాన్ల దగ్గర అయితే కూర్చొని ఆడుకుంటూ ఉంటున్నారనమాట. మా బజార్ అంటే మా ఆయన కాదు, ఇంటి ఎదురుగా వదిన వాళ్ళే మాయి ఇంకా ఒక దగ్గరే క్యాన్లు అయితే పెట్టామన్నమాట. ఇంకా ఆ రోజు నీళ్ళు కొంచెం రావడం అయితే లేట్ అయిందనమాట. ఇంకా వాళ్ళిద్దరైతే ఆడుకుంటుంటే మీతో అయితే షేర్ చేయాలనిపించి ఇంకా షేర్ చేశాను అనమాట. మాతో కంటే మా బావగారితోనే పాప ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆడుకోవడం కానీ ఏదైనా కానీ మంచిగా వాళ్ళిద్దరికి బాండింగ్ బాగుంటుంది. తర్వాత ఇంకా నైట్ అయితే అయింది ఫ్రెండ్స్. సాయంకాలం చూడండి మబ్బు చాలా బాగుంది కదా. ఇంకా ఉదయము సాయంకాలం చాలా అందంగా ఉంటుంది కదా. మీకు ఇలా నచ్చుతుందో లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి కామెంట్ చేయమంటున్నారంటే నా వీడియోస్ అనేది ఎక్కడి వరకు వెళ్తున్నాయి అన్నది ఇంకా మీతో అయితే షేర్ చేసుకున్నాను. అంతేకాకుండా ఇంక ఇంటి ముందుకైతే ఇలా కూరగాయల బండ్లు అనమాట, కూరగాయల ఆటోలు వేసుకుని వీక్లీ వన్స్ టైం అయితే ఇలా ఇంటి ముందుకైతే వస్తూ ఉంటారు. ఇంకా సాయంకాలం అనమాట. పాప వాళ్ళిద్దరైతే తండ్రి కూతురు ఇద్దరైతే ఆడుకుంటున్నారు. మీతో షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే ఆడపిల్లలకి ఎప్పుడైనా సరే తల్లి కంటే కన్నా తండ్రులతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది కదా. మా బావగారితోనే ఇంకా మా హస్బెండ్తో అయితే మంచిగా ఆడుకుంటూ ఉంటాను. నాతో తక్కువ మా పాప అంటే. ఇంకా ఎంతైనా తండ్రి కూతురు కదా, ఎప్పుడైనా మనమైనా అంతే కదా, ఆడపిల్లలు ఎక్కువైనా తండ్రి పార్టీ. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.